మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఏం చేస్తాడట? ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఇవి. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించున్నవాడు మాట్లాడుతున్న మాటలు. ఈ 7 దీపస్తంభములు ఏంటి అంటే 7 సంఘములకు సంకేతంగా ఉంది. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఎఫెసీ సంఘం అయితే, 2 స్ముర్న, పెర్గమ, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, ఇంకా లవోదీకా సంఘం. ఏంటండి? లవోదీకా సంఘం. ఈ 7 దీపస్తంభముల మధ్యన సంచరించున్నవాడు. ఈ 7 సంఘముల మధ్యన సంచరించున్నవాడు. ఆ 7 సంఘాల్లో ఉన్న లోపాలను చూసినవాడు. ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని ఎరిగిన వాడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఏమని చెప్తున్నాడో తెలుసా? 4వ వచనాన్ని చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను ఏమన్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. ఇక్కడ ఎఫెసీ సంఘపు దూతతో ప్రభువు మాట్లాడుతూ అయినను అంటున్నాడు. అయినను అంటే 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మన క్రియలను, ఈ యొక్క సంఘపు దూత చేస్తున్న క్రియలను ఎరిగినవాడు, కష్టాన్ని చూసినవాడు, సహనాన్ని ఎరిగినవాడు, దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నేను
ఎరుగుదును అంటే ఈ సంఘములో, ఈ సంఘపు దూతలో ప్రశంసించవలసినటువంటి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రశంసించవలసిన అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రశంసించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఏమున్నాయి? దేవుడు ఏం చూశాడట? ఆయన క్రియలను చూశాడట. ఏం చూశాడు? ఆయన క్రియలను చూసిన వాడుగా ఉన్నాడు. ఆయన క్రియలను చూశాడు, కష్టాన్ని చూశాడు, సహనాన్ని చూశాడు, అబద్ధ ప్రవక్తలను సహించలేని తత్వాన్ని చూశాడు. ఆ యొక్క సంఘపు దూత దేవుని నామము నిమిత్తము భారము భరించేవాడని ఎరిగాడు. ఇంకా భారము భరించటానికి అలయలేదని, దుస్తత్వాన్ని సహించలేని వాడని ఎరిగిన వాడగా ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున ఈ ఎఫెసు సంఘపు దూత స్థానంలో నిన్ను నన్ను ఒకసారి ఆ స్థానంలో పెట్టి మనము వాక్యమనే అర్థములో మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యమనే అర్థములో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎన్నో దేవుని కొరకు ఎంతగానో కష్టపడే తత్వం ఉంది. అబద్ధ ప్రవక్తలను గుర్తించే వ్యక్తిత్వం ఉంది. వాక్యాన్ని గురించి ఎంత భారాన్నైనా భరించే తత్వం ఉంది. కానీ నీ కష్టాన్ని, నీ సహనాన్ని చూసిన ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? అయినను నీకుండిన ప్రేమను నీవు, మొదటి ప్రేమను, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవి. ప్రశంసించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు ఏం చూస్తున్నాడో తెలుసా? ఆ సంఘపు దూతలో, ఆ సంఘములో ఏది లేదంటే, ఆ సంఘము తన ప్రాణాధారమైన గుండె చప్పుడును, గుండె చప్పుడును కోల్పోయింది. ఏం కోల్పోయింది? అన్నీ ప్రశంసించవలసిన విషయాలు ఉన్నా కూడా ఆ సంఘం ఏం కోల్పోయిందో తెలుసా? గుండె చప్పుడును కోల్పోయిందంట. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే తన గుండె ఎలా ఉంటుంది? మాట్లాడాలి. లప్ డప్ లప్ డప్ లప్ డప్ అని కుట్టుకుంటుంది. ఏం చేస్తుంది? కుట్టుకుంటుంది, శబ్దం చేస్తుంది. కానీ దేవుడు ఈ సంఘాన్ని చూశాడు. ఏం చూశాడండి? ఈ సంఘాన్ని చూసినప్పుడు ప్రశంసించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, కొనియాడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ సంఘములో ఉండవలసింది లేదు. ఏం లేదండి? గుండె చప్పుడు లేదంట. ఏం లేదు? గుండె చప్పుడు లేకపోతే, గుండె శబ్దం చేయకపోతే నువ్వు బ్రతుకున్నట్ట చచ్చినట్ట? మాట్లాడాలి. ఒకసారి మన అనకూడదులేండి, నా గుండె ఆగిపోయింది అనుకోండి, శబ్దం చేయటం మర్చిపోయింది అనుకోండి, ఏమైనట్టు? మాట్లాడండి. బ్రతుకుంటామా చనిపోతామా? ప్రభు చెప్తున్నాడు, ఈ సంఘములో ప్రశంసించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను నీలో కొనియాడదగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? మొదటి ప్రేమను వదిలితివి. ఏం చేసావు? మొదటి ప్రేమను
వదిలితీయు. ఒక మాట మీకు చెబుతాను. బైబిల్లో లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో, నా వైపు చూడండి, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే చెప్తా, కొత్త నేను ఇంకెక్కడ చెప్పను. లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆమెకు 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని వెండి నాణ్యాలు? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో పొరపాటున ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? పొరపాటున ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దీపం వెలిగించుకుని చీపురు పట్టుకుని ఇల్లంతా ఊడ్చి నాణ్యము దొరికే అంతవరకు జాగ్రత్తగా వెతికింది. ఎలా వెతికింది? ఒక నాణ్యాన్ని పొరపాటున పోగొట్టుకుందామే, ఒక నాణ్యాన్ని పొరపాటున పోగొట్టుకుంది. కానీ ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీకుండిన మొదటి ప్రేమను నీ వదిలితివి. అంటే నీ చేతిలో ప్రేమ అనేది ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావో తెలుసా? నీకు నీవుగా వదిలేశావు. అర్థమవుతుందా? నీకు నీవుగానే వదిలేశావు. పొరపాటున పోవటం కాదు. పొరపాటున పోయిన వెండి నాణ్యాన్ని వెతకటానికి ఆ స్త్రీ ఎంతో శ్రద్ధ కలిగి తన దీపాన్ని వెలిగించుకుని చీపురు పట్టుకుని ఇల్లంతా ఊడ్చి ఏం చేసిందో తెలుసా? నాణ్యము దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిందో తెలుసా? ఇక్కడున్న వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన చేతిలో ఉన్నటువంటి తను కలిగి ఉన్న ప్రేమను తనకు తానుగానే వదిలేశాడట. అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా మీకు? తనకు తానుగానే వదిలివేశావు. మొదట ఉన్న నీ ప్రేమను నీవు వదిలేసావు. దేవుని పట్ల ఉన్న ప్రేమ, సంఘం పట్ల ఉన్న ప్రేమ, వాక్యం పట్ల ఉన్న ప్రేమ, దైవ సేవకుని పట్ల ఉన్న ప్రేమ, నీ తోటి సహోదరుల ఎడల ఉన్న ప్రేమను నీకు నీవుగానే వదిలేసావు. అది పొరపాటున పోవటం కాదు. ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసావు? వదిలేసావు అంటానికి నిదర్శనం ఏంటో తెలుసా? నిదర్శనం ఏంటి? ఒకప్పుడు ప్రేమతో నువ్వు వర్ధిల్లేవాడు. ఆమేన్. దైవికమైన ప్రేమతో వర్ధిల్లేవాడు. ఆ వర్ధిల్లినప్పుడు నీ జీవితంలో ఏముండేదో తెలుసా? ఆనందం ఉండేది. ఏముండేది? ఆనందం ఉండేది. సృజనాత్మకమైనటువంటి స్పందన ఉండేది. నీ జీవితంలో దేవుని కొరకు నీవు ఆనందంగా పనిచేసేవాడు. దేవుని సన్నిధిలో ఆనందంగా గడిపేవాడు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆనందంగా నువ్వు ఉండేవాడు. తర్వాత సృజనాత్మకమైనటువంటి స్పందన ఉండేది. ఎలా ఉండేది? స్పందన ఉండేది. నీ జీవితంలో శక్తి కలిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం పోయిందో తెలుసా? నీలో ఉన్న ఆనందం, ఆ సృజనాత్మకమైనటువంటి స్పందన, శక్తి ఏమైందో తెలుసా? అంతరించిపోయింది. ఏమైపోయిందండి? అంతరించిపోయింది. ఆ ప్రేమలో ఉండవలసిన గాఢత నీ జీవితంలో సన్నగిల్లిపోయింది. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఆనందంగా సంతోషంగా వచ్చేవాడు. కానీ ఇప్పుడు రాగలుగుతున్నావా? మాట్లాడండి. నీకు నీవుగానే వదిలేస్తున్నావు. ఎందుకు చెప్పనా? నీ సౌఖ్యం కోసం, నీ సుఖం కోసం,
శరీర ఇచ్చలు తీర్చుకోవటం కోసం, లోకములో ఉన్నటువంటి వేటినో సంపాదించటం కోసం నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ చేతిలో ఉన్న దైవికమైన ప్రేమ, నీలో ఉన్న దైవికమైన మొదటి ప్రేమను నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీవుగానే వదిలేస్తున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? నీవుగానే వదిలేస్తున్నావు. నీవుగానే నీ స్వయాన నీ చేతులతో నువ్వే వదిలేస్తున్నావు. దేవుడు చూశాడు నీ స్థితిని. దేవుడు చూశాడు నీ స్థితిని. నీకున్న మొదటి ప్రేమ నీ జీవితంలో లేదు. ఉంది, ఏంటో తెలుసా? కొంచెం ప్రేమ ఉంది, పూర్తిగా పోలా. కొంచెం ప్రేమ ఉంది. ఇప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నావో తెలుసా? ఆరాధనలో పాల్గొంటున్నావు కానీ స్పందన లేదు. ఏం లేదు? సృజనాత్మకమైన స్పందన ఉండేది. దేవుడు మాట్లాడుతుంటే ఆమేన్ హల్లెలూయా అని సంతోషంగా కేకలు వేసేవాడు. ఇప్పుడు ఉందా? చచ్చిపోయిన మూగ విగ్రహంలాగా కూర్చుంటున్నావు. మందిరంలో మూగ విగ్రహంలాగా కూర్చుంటున్నావు. స్పందన లేదు. దేవుని మందిరం అంటే నీకు స్పందన లేదు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో తెలుసా? క్రియలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి. ప్రభు చూస్తున్నాడు. ఎన్నో ప్రశంసించవలసినటువంటి క్రియలు ఎఫెసీ సంఘపు దూత కలిగి ఉంది. అయినా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అయినా నీ మొదటి ప్రేమ నీవు వదిలేతేవి. ఎవరో నీ దగ్గర నుంచి దోసేసుకోలా. నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి బాగా. ఎవరో నీ దగ్గర నుంచి దాన్ని దోచేసుకోలా, ఎవరో లాక్కుని పోలా. నీకు నీవుగానే వదిలేస్తున్నావు. ఇప్పుడు దేవుని చేతిని పట్టుకుని ఉన్నావు. ఒకప్పుడు దేవుని చేతిని పట్టుకుని ఉన్నావు. దేవుని చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు కుమారుడు కుమార్తె ఎంతగా సంతోషించి ఆనందంగా అడుగులు వేసేదో అలాగున నువ్వు అడుగులు వేసావు. ఇప్పుడు నీ జీవితంలో దేవుని చేతిని వదిలేసావు. ఏం వదిలేసావు? దేవుడు వదిలేలా. నీకు నువ్వుగానే వదిలేసావు. ఎవరు వదిలేశారు? నీకు నీవుగానే వదిలేసావు. నాకు నేనేగానే వదిలేసా. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు రాత్రి చాలా మదనం పడిపోయారా, నిద్ర పట్ల. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే, నా శరీర సుఖాల కోసం, నా యొక్క ఆనందాల కొరకు నా జీవితంలో నేను యేసయ్య ప్రేమను వదిలివేసిన స్థితి అంతా నా కళ్ళ ముందు మెదిలింది. ఒకప్పుడున్న ప్రేమ, ఒకప్పుడున్న భారం, ఒకప్పుడున్న కష్టపడే తత్వము, ఒకప్పుడు ఆనందించిన ఆ వ్యక్తిత్వం నాలో లేదని ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిద్ర పట్టలేదండి. ప్రభు మాట్లాడుతుంటే ప్రాణాన్ని సైతం లెక్క చేసేవాడు కాదు. ఇప్పుడు ప్రాణ భయంతో సర్దుకుని కూర్చుంటున్నావు. చూసావా? ఆ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయి అని ప్రభు మాట్లాడితే గుండె బద్దలైపోయింది. అని అన్న మాట ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వు వదిలావు. ఏ ప్రేమ? ఎవరో నీ దగ్గర నుంచి ప్రేమను తీసివేసుకోవాలా, ఎవరో నీ ప్రేమను లాగి వేసుకోవాలా. నీకు నువ్వుగానే చేజార్చుకున్నావు. నీవే కావాలని విడిచిపెట్టావు. ఏంటండి? కావాలని దేవుని చేతిని విడిచిపెట్టావు. ఎందుకో తెలుసా? మరొకరు చేయి పట్టుకోవటానికి. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నవి ఏవో సంపాదించుకోవటానికి. ఎందుకో తెలుసా? నీ శరీర సుఖాలను నీవు అనుభవించటానికి దేవుని ప్రేమను విడిచిపెట్టావు. అది ఎంతో ప్రమాదకరం. అది ఎంతో
ప్రమాదకరం. ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో చదవండి మరలా 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి ఏం చేస్తాడట? దేవుడు క్షమించట్లా. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు లేవు, లేచి మారు మనసు పొందు అంటున్నాడు. ఏమంటున్నాడు? మారు మనసు పొందు, మారు మనసు పొందు. ప్రియులారా, నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న మనం, మన ప్రభు ఏం కోరుకుంటాడో తెలుసా? మన నుండి ఆస్తులు కోరుకోడు. చెప్పండి, మన నుండి బలులు కోరుకోడు. ఏం కోరుకోడు? ఇటు చూడండి నాన్న, ఇటు చూడండి. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటాడయ్య అంటే, మన నుండి ఆస్తులు కోరడు, బలులు కోరడు. ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? ఒక మాట చదవండి మీరు. ద్వితీయోపదేశకాండం ఒకళ్ళు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒకరు చదవండి. క్రొత్త నిబంధనలో 22వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకరు చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అమ్మా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ఏం రాయబడి ఉంది? ఇశ్రాయేలు అంటే ఎవరో? దేవుని ప్రజలు. ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలతో దైవజనుడైన మోషే రాసినటువంటి చెప్తున్నటువంటి మాటలేంటో తెలుసా? నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు అద్వితీయ దేవుడు. ఎలాంటి వాడు? అద్వితీయ దేవుడు. ఆయన నీ నుండి ఏం కోరుకుంటున్నాడయ్య అంటే, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి. ఏం కావాలి దేవునికి? చెప్పండి దాసు, ఏం కావాలి? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి. క్రొత్త నిబంధనలో చదవండి. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 37వ వచనం. అదే మాట ఉంటుంది అక్కడ. అందుకైన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననేది ఆజ్ఞ. ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన ప్రకారం యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని నీవు ప్రేమించాలి. ఏం చేయాలి? నీ ప్రేమలో ఏముండాలో తెలుసా? పరిపూర్ణత ప్రభు చూడాలని కోరుకుంటున్నాడు. ఏం చూడాలనుకుంటున్నాడు? పరిపూర్ణత. పరిపూర్ణత పరిపూర్ణత ఏదో నామకార్థంగా దేవుని మందిరానికి వచ్చేతే, ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి సమయాన్ని గడుపుకుని వెళ్ళపుచ్చుకుని తిరిగి వెళ్ళేటువంటి సమయం కాదు ఇది. మారు మనసు పొందవలసిన సమయం. దేవుని రాకడ సమయం ఆసన్నమైంది. ఈ రాకడ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమ రహితము కనపడితే,
ప్రేమ రహితము మనలో కనపడితే ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం మీద నుంచి, నీ దీపస్తంభాన్ని ఉన్నటువంటి స్థానము నుంచి దాన్ని తీసివేస్తాను అంటాడు. ఏమన్నాడు? తీసివేస్తాను. ఈ మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు, కానీ దీపస్తంభం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు ఆ ఆత్మను తీసేస్తే నువ్వేమవుతావు? మాట్లాడండి. నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు ప్రయాసపడుతున్నావు? రాత్రి పగలు ప్రయాసపడేది ఎందుకో? ఏం సంపాదిద్దామని, దేవునికి దూరం అయ్యి లక్షల కోట్లు సంపాదించి ఏం చేద్దామని. అవి నీతో వస్తాయా? చెప్పరా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, ఆయన ప్రపంచానికి నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ప్రపంచాన్ని అంతటిని జయించాను కానీ ఒట్టి చేతులతో వెళుతున్నాను. ఎలా వెళుతున్నాను? మాట్లాడండి. మరి నువ్వు ఎంత అవివేకివో, ఎంత అజ్ఞానంలో ఉన్నావో ఒకసారి గ్రహిస్తున్నావా? ఎందుకు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు దేవుని మీద ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నావు? ఎందుకు నీ చేతులతో నువ్వే వదిలివేస్తున్నావు? తమ్ముడా, చెల్లెమ్మా, వాక్యం వింటున్నారు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈరోజు నీవు ఆలోచించాలి. నీకు నీవుగా ప్రేమను వదిలేస్తే, నీలో ప్రేమరహితమైనటువంటి జీవితం ఏర్పడినప్పుడు, ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాం? చెప్పండి. ఒక వధువు ఉంది, వరుని పరిపూర్ణంగా ప్రేమించాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. పరిపూర్ణంగా ప్రేమించాలి. అవునా కాదా? మాట్లాడండి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారండి. భార్య భర్తల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా యాంత్రికంగా చేసామనుకోండి, అది ఎలా ఉంటుంది? చెప్పండి. యాంత్రికంగా చేస్తే టీం అన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. భర్త టీం అన్నాడు. నువ్వు చికాగ్గా వెళ్ళి టీవీ తీసి ఇదిగో అక్కడ భర్త ప్రేమను చూతాడా? మాట్లాడండి. చూతాడా? తెరిసా చూతాడా? ఏంటో నువ్వు అది లాస్ అవుతున్నావు నా ఇంకా. చూతాడా? నీలో ప్రేమను కనుగోగలుగుతాడా? మాట్లాడండి. పోషించేది ఎవరో? భర్త. నీ సంరక్షణ ఎవరో? భర్త. నీకు విలువ ఎవరో? కిరీటం ఎవరో? మాట్లాడండి. భర్త. నీ అతిశయానికి కారణం ఎవరో? భర్త. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలోనికి వద్దాం. ఆ భర్త ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు. ఆ స్త్రీ ఎవరో కాదు, వధువు సంఘం. సంఘములో ప్రేమ లేకుండా ఆచారం ఉంటే ప్రభు ఇష్టపడతాడా? చెప్పండి. ఇష్టపడతాడా? మన భాషలో చెప్పనా, ఇష్టం లేని మొగుడి మీద అక్షింతలు వేసినట్టుగా ఉంటుంది. ఎట్లాగా? మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లా? మౌనంగా ఉన్నారేంటి? ఇష్టం లేని భర్త మీద అక్షింతలు వేసినట్లాగా ఉంటుంది. ప్రియులరా, నీ ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రేమరహితమైన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమరహితమైనటువంటి జీవితం అంటే? ఆరాధనలో పాల్గొంటున్నావు కానీ ఆనందం లేదు. ఏం లేదు? ఆరాధన చేస్తున్నావు కానీ ఆనందం లేనటువంటి జీవితం. వాక్యాన్ని వింటున్నావు కానీ ఆయన గురించి ఎక్కువగా నేర్చుకోవాలనే తపన నీలో లేదు. ఏం లేదు?
తపన నీలో లేదు. మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ నిర్జీవంగా పాల్గొంటున్నావు. ఎలాగా? నిర్జీవంగా. ఏదో వెళ్ళాలి ఆదివారం, వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు, వెళ్ళకపోతే వీళ్ళు ఏమంటారు, వెళ్ళకపోతే నా భర్త ఏమంటాడు, నా భార్య ఏమంటుందో. నథింగ్. నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం దేవుని మందిరానికి రావద్దు. వచ్చే ప్రయోజనం లేదు. నువ్వు ఆరాధనకు వచ్చేవా, ఆనందించాలి ఆరాధనలో. ఆమె చెప్పండి. కానీ కొంతమంది ముఖాలు చూస్తానండి. మీ ముఖాలన్నీ నా వైపే తిరిగి ఉంటాయిగా. మీ ముఖాలు చూసినప్పుడు, మీ ఫీలింగ్స్ చూసినప్పుడు, అరే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటేనే నేను తట్టుకోలేదును కదా. పరలోకపు తండ్రి నిన్ను చూస్తున్నాడే, ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడే. ఆయన 7 దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్నాడు. అంటే దీపస్తంభం అంటే సంఘం. చెప్పండి. ఈ సంఘంలో ఆయన సంచరిస్తూ నీ ఫీలింగ్స్ని చూసినప్పుడు, ఏంటండి, నీవు స్పందించే నీ స్పందనను చూసినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు దైవికమైనటువంటి దేవుని గురించి నేను నేర్చుకోవాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. తపన ఏముండాలి? తపన. అది కనుగోలేకపోతున్నాడు ప్రభు. ఆరాధిస్తున్నావు కానీ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏంటి స్తోత్రం? ఫస్ట్ బాగానే అంటున్నావు. ఏమని? స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? ఆరాధనలో ఆనందం లేదు. ఏం లేదు? ఆరాధనలో ఆనందం లేదు. వాక్యం వింటున్నప్పుడు ఆయనను గురించి నేర్చుకోవాలన్న తపన నీలో లేదు. ఏం లేదు? తపన లేదు. ఇంకేం లేదో తెలుసా? ఆయన ప్రేమను మరీ ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ఏం లేదు? ఆయన నిన్నెంతగా ప్రేమించాడో, నీ కొరకు ఆయన ఏం త్యాగం చేశాడో, ఆయన నిన్నెలా ప్రేమిస్తున్నాడో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నీలో కరువైపోయింది. ఏమైపోయింది? ఆసక్తి నీలో. ఆత్మీయంగా ఎదగాలన్న దాహం నీలో లేదు. లోకపరంగా ఎదగాలి, లక్షాధికారిని అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి, లోకంలో ఇలా నేను ఉండాలని లోక సంబంధమైన దాహమే తప్ప, శరీర సంబంధమైన దాహమే తప్ప, శరీర కోర్కెలు తీర్చుకోవాలనే దాహమే తప్ప ఆయన ఆత్మీయంగా ఎదగాలనేటువంటి దాహం ఏం లేదు. చెప్పండి. ఆత్మీయంగా ఎదగాలనే దాహం లేదు. ఒక మాట మీకు చెప్తా. పీకల దాకా మంచినీళ్ళు తాగినోడికి నువ్వు కొబ్బరి బొండం అయితే తాగుతాడా? మాట్లాడండి. పీకల దాకా తాగేశాడు, పీకల దాకా తాగేశాడు. వాడికి నువ్వు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఇస్తున్నావు. అయ్యా మా ఇంటికి వచ్చారు కదా, డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసుకో. నువ్వెంతో ప్రేమతో ఇస్తున్నావు. తాగుతాడా? ఎందుకని? వాడికి తాగాలన్న దాహం లేదు. ఏం లేదు? తాగాలన్న దాహం లేదు. కడుపు నిండా ఏమున్నాయి చెప్పండి. యేసయ్యను గురించి ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఎదగాలనే దాహం నీకు లేనప్పుడు, లోకపరమైనటువంటి దాహం నీలో ఉన్నప్పుడు, లోక సంబంధమైన వాటితో నీ హృదయం నిండిపోయినప్పుడు, దేవుని గురించినటువంటి దాహం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? ఈరోజున నీ జీవితంలో నా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి దాహం ఎవరిలో ఉంటుందో వారిని చూడాలని ప్రభు సంఘంలో సంచరిస్తున్నాడు. కానీ నీ జీవితంలో ఏం లేదో తెలుసా? ఆత్మ సంబంధమైన దాహం లేదా? ఎంతవరకు శరీర సంబంధమైన లోకపరమైన దాహం, లోక సంబంధమైన వాటితో నింపబడాలనేటువంటి ఆశ. నువ్వు రక్షణ పొందావు, క్రీస్తు కలువరి శిలువ రక్తంతో కడగబడ్డావు.
రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగవలసిన నీ జీవితంలో పోయిన శుక్రవారం ఆత్మీయ తండ్రి గారు చెప్పారు. ఏం చెప్పారు? రోజుకి నీ విలువలు పెరగాలి, నీ ఆత్మీయ జీవితం పెరగాలి. రోజుకి నీవు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మలచబడి మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలి. ఆయన రాకడ సమీపించినప్పుడు మహిమ నుండి అధిక మహిమకు నీవు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి నువ్వు సంసిద్ధుడుగా ఉండగలుగుతావు. కానీ నీ జీవితంలో విలువలు తగ్గిపోతున్నాయి. ఏమైపోతున్నాయి? బంగారంలాగా ఉండవలసిన వాడు వెండిలాగా మారిపోతున్నాడు, వెండిలాగా ఉండవలసిన వాడు ఇత్తడిలాగా మారిపోతున్నాడు, ఇత్తడిలాగా ఉండవలసిన వాడు ఇనుములాగా మారిపోతున్నాడు, ఇనుములాగా ఉండవలసిన వాడు మట్టిలాగా మారిపోతున్నాడట. మీకు ఆ మాట ఎక్కడ తగిలిందో నాకు తెలియదు, కానీ నా హృదయ అంతరంగాల్లోనికి దూసుకుపోయింది ఆ మాట. దూసుకుపోయింది. నిజమే. రక్షింపబడినప్పుడు మనకున్న ఆసక్తి, మనకున్న దాహం, మనకున్న తపన, మనకున్నటువంటి ఆ విలువ ఇప్పుడు ఉందా? మాట్లాడండి. ఉందా? అది ఎవరు తీసేశారు? చెప్పండి. ఎవరు తీసేశారు? నీకు నీవుగా వదిలేసావు. ఏం చేసావు? ఎవరో లాక్కోలా, ఏ సాతానో నీ దగ్గర నుంచి లాక్కోలా, నీకు నీవుగానే వదిలేసావు. నీకు నీవుగానే వదిలేసావు. ఆ తపన నీలో లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ దీపస్తంభం నీ యొద్ద నుండి తీసివేస్తాడు. ఆయన ప్రేమ స్వరూపుడే కాదు, ఆయన సత్యవంతుడు కూడా. ఆయన నీతి న్యాయములు జరిగించే మహారాజు అయి ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తాడో, ఎంత కృప చూపుతాడో, ఎంత వాత్సల్యాన్ని నీ మీద చూపుతాడో అంతగా తీర్పు కూడా తీరుస్తాడు. ఏం చేస్తాడు? యేసయ్య దగ్గర తీర్పు లేదనుకోమాకండి. నేనేం చేసినా నా దేవుడు క్షమిస్తాడు. ఎవరు చెప్పారు నీతో? బైబిల్ ఆడ చెప్పిందా? చెప్పిందా? ఈరోజున గమనించు. నా ప్రభు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మొదటి ప్రేమ. ఏ ప్రేమ? మొదటి ప్రేమ అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించాలి. ఆయనే కాదు నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించాలి. ఏం చేయాలి? సహోదర ప్రేమ ఉంది. అసలు సంఘంలో సహోదర ప్రేమ ఉంటే అభివృద్ధి ఉండేది. ఏముండేది? ఒకడంటే ఒకడు పడదు, ఒక ఆమెంటే ఒక ఆమెకి పడదు. మీరు బాధపడినంటే ఒక మాట చెప్తా. అన్న సైతని బ్యాచ్, మీరు ఆత్మీయులు కాదు. ఆత్మీయులు ఎవరి మీద సాడీలు చెప్పదు. చెప్తారా? మాట్లాడండి. నువ్వు ఎప్పుడన్నా ఒక దైషా ఒకటి దగ్గరకు వస్తే ఏం చెప్తావు? ఎవరితో నన్ను కలుసుకున్నావు అనుకుంటే ఏం చెప్తావు? మాట్లాడాలి. ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఇతరుల గురించే కదా, ఇతరుల గురించి ఆడుపోసుకుంటామే కదా. ఈరోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఫిర్యాదు చేస్తాడట. దేవుని దగ్గర చేసే పని ఏంటో తెలుసాడు? చెప్పండి. మరి నువ్వు ఫిర్యాదు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? అయ్యా ఈడు రావట్లేదయ్యా, రాకపోతే ఆడు తీర్పులో ఆడు నిలబడతాడు. నీకెందుకు? 100 సార్లు చెప్తాడు ఒకడు, అయ్యా ఆడిట్టయ్యా. మరి అస్సలు నీవు సరి చేసుకో. ముందు నీది నువ్వు కడుకో. నువ్వు శుద్ధీకరించబడ్డా. సైతంలాగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏంటి ప్రభువా? నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభువా? ఈ సంఘం వృద్ధిలోకి పోవటానికి కారణం ఏంటి ప్రభువా?
అరే నిన్నగాక మొన్న కట్టిన కోరిపల్లి సంఘం మందిరం చాలట్లేదండి. ఏం చాలట్లా? మందిరం చాలట్లా. అరే 20 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ యొక్క మందిరంలో ఉన్న విశ్వాసాలు ఎందుకు పెరగట్లా? ప్రేమ లేదు. ఏం లేదు? ఒకరినొకరు ప్రేమించుకునేటటువంటి తత్వం లేదు. ఎవడ గోలాడిదే, ఎవడ స్వార్థం వాడిదే. పక్కన చూడు ఎలాగ ఉంటే నాకేంటి. ఒక మాట మీకు చెప్పనా, ఇప్పుడు ఇది ఎంత శరీరం, నా శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఈ చేతులు 5 ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ చేతులు 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ కాల్లో 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ కాల్లో 5 ఏళ్ళు ఉన్నాయి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ శరీరంలో దేనికైనా ఒక దెబ్బ తగిలితే అన్నీ స్పందిస్తాయా, స్పందించవా? మాట్లాడండి. స్పందిస్తాయా, స్పందించవా? మరి నువ్వు స్పందిస్తున్నావా? నీ తోటి సహోదరుడు బలహీనంగా ఉన్నాడు, నీ తోటి సహోదరి బలహీనంగా ఉంది. నువ్వు స్పందిస్తున్నావా? నా ఏలికి గాయం ఉంది అనుకోనికండి, నోరు అబ్బా అంటది. గట్టిగా దెబ్బ తగిలితే కళ్ళంట నీళ్లు కారుతాయి. వెంటనే చెయ్యి ఆ దెబ్బ తగిలిన కాడ పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? పట్టుకోదా? మాట్లాడండి. పట్టుకుంటుంది. ఒకే శరీరంలో ఉంది కాబట్టి అవయవాలన్నీ కూడా స్పందించేవిగా ఉంటాయి. ఒకే సంఘంలో ఉన్నావు, ఒకే రక్తాన్ని తాగుతున్నావు, ఒకే శరీరాన్ని నువ్వు భుజిస్తున్నావు. నీలో స్పందన ఉందా? ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళి పలకరిస్తావా? నీకు కలిగిన దానిలో సహాయం చేస్తావా? ఆడ దగ్గరికి వెళ్తే నన్నేమో అడుగుతాడో, ఆడు నాకు వచ్చాడా? మరి నువ్వు రాకుండా ఆడెట్లా అవుతాడు? క్షమించే మనస్తత్వం ఉందా? ఎక్కడుందండి? ఎక్కడుంది? సంఘంలో ఎక్కడుంది చెప్పండి. ఇంతమంది ఉన్నారు. ఎవరన్నా బాగోపోతే వెళ్ళి అక్క బాగోలేదా అంట అని పలకరించిన అనుభవాలు ఉన్నాయా? చిన్న ప్రార్థన చేసి వచ్చిన అనుభవాలు ఉన్నాయా? చెప్పండి. మీరే అమ్మగారులు, మీరే అయ్యగారు లేక మేము చేసుకున్నామండి. ఏమంటారు మీరు? మేము చేసుకున్నామండి. మమ్మల్ని ఎందుకు దేవుడు ఇక్కడ పంపించాడు? దైవ సేవకుడు మాట వినాలా? మీరు వినాలా వద్దా? దైవ సేవకుడు అంటే నాలో సగభాగం ఆమె, అవునా? మరి అమ్మగారు చెప్పిన మాట ఎంతమంది అంటున్నారు? మీరు వింటున్నారా? చెల్లెళ్ళారా, బాధపడొద్దు. మీ హృదయాలు గాయమవుతున్నాయి అనుకోమాకండి. వాక్యాన్ని వినండి. లోబడిన వారు, విధేయులైన వారు కనాను చేరారు. అవిధేయులైన వారు ఏమయ్యారో తెలుసా? అరణ్యంలోని ఆకులు రాలునట్లుగా. ఇది వాక్య సత్యం. మన పితరుల జీవితంలో నెరవేరింది, అదే మన జీవితంలో కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా. దైవ సేవకుడు అంటే ఎవరో? దేవుని ప్రతినిధి. ఎవరి ప్రతినిధి? దేవునికి ప్రతిగా ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఉన్న దైవ సేవకుడిని ప్రేమించలేనోడు దేవుణ్ణి ప్రేమిస్తావా? చెప్పండి. ఎదురుగున్న దైవ సేవకుడిని గౌరవించలేనోడు దేవుని గౌరవిస్తావా? కనపడిన దేవుని గౌరవిస్తావా? ఎట్లా గౌరవిస్తావు? ఎలా గౌరవిస్తావు? దేవుడు దైవ సేవకుల్ని ఏం చేశాడో తెలుసా? నీకు నేత్రాలుగా ఉంచాడు, మార్గదర్శులుగా ఉంచాడు. ఎలా ఉంచాడు? మార్గదర్శులుగా ఉంచారు. వారిని సరిపోయాలని చూస్తున్నారు మీరు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ప్రేమరహితంగా మనం బ్రతకూడదు. ఎలా బ్రతకూడదు చెప్పండి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తోటి సహోదరుల ఎడల ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఎడల ఈ దేహం అంతా ప్రేమ కలిగి ఉండదా? మాట్లాడండి. ఇప్పుడు ఏలికి దెబ్బ తగిలింది, దేహం అంతా కూడా స్పందిస్తుందా? మరి సంఘంలో ఒకడు బలహీనంగా ఉన్నాడు, వాడి గురించి నువ్వు స్పందిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నా.
నా బాధ బోధ అర్థం చేసుకోండి. బలహీనులుగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి బాబాయ్ బాగోలేదంట అని అంటున్నావా? చెప్పండి. బాగోనోడు కూడా నీకేం చేయాలి తెలుసా? పూలదండేసి బ్యాండ్ మేళం పెట్టి అయ్యా మా ఇంటికి రండి అని చెప్పాలా? చెప్పండి. అరే దేవుని మందిరంలో ఉన్న పిల్లలు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారనుకో, మరి మీ ఆలోచనలు ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఊరోళ్ళందరూ చెప్తారు, దైవశాఖను మాత్రం తెలియజేయరు. అయ్యగారు కనుక్కుని రాపోయాడండి, మా ఇంటికి ఇంటికి వస్తాడు, అమ్మగారు మా ఇంటికి ఇంటికి వస్తుంది. దేవునికి లెక్క అప్పచెప్పాలి, నాకు కాదు. దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీ ప్రతి దాంట్లో కూడా ఎవరు కలిసి ఉండాలో తెలుసా? దైవసేవకుడు కలిసి ఉండాలి. ఎవరు ఉండాలి? నువ్వు ఆలోచన చేయి. నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు ఉండని స్థానంలో కూడా నీ దైవసేవకుడు ఉంటాడు. నీ దుఃఖంలో పాలు పంపులు పొందేది దైవసేవకుడు. ఆమేనని చెప్పండి. నీ సంతోషంలో పాలు పంపులు పొందేది దైవసేవకుడు. నీ పెళ్లి చేసేది దైవసేవకుడు. నువ్వు చనిపోతే సమాధి కార్యక్రమం చేసేది దైవసేవకుడు. దైవసేవకుడు లేని స్థానం ఏది? నీ జీవితంలో దైవసేవకుడు లేని స్థానం ఏది? ఏదైనా ఉందా? మాట్లాడండి. నువ్వు బాగోపోతే రొమ్ము కొట్టుకుని ఏడిసేది దైవసేవకుడు. నీ రక్త సంబంధికులు ఏడుతారా? చెప్పండి. తగిన శాస్తి జరిగిందిరా ఆడికి, తగిన శాస్తి జరిగిందిరా ఆమెకి అని నీ దగ్గర ముసలి కన్నీరు కారుస్తారు. కానీ వారు ఊరంతా ప్రకటన చేసేది ఏంటో తెలుసా? వాడికి తగినదే జరిగింది. ఏమంటారు? తగినదే జరిగింది అంటారు. కానీ నువ్వు స్వస్థచిత్తుడివై ఆరోగ్యవంతుడివై నీవు మరలా గంతులు వేస్తూ నీ పని నువ్వు చేసుకునేదాకా దేవుని సన్నిధిలో మొరపెట్టేది ఎవడో తెలుసా? నీ దైవసేవకుడు. నీ దైవసేవకుడు. నీ దైవసేవకుడండి. కానీ దైవసేవకుని మీద ప్రేమ ఉందా? దైవసేవకుడు ఎలా చూస్తావో తెలుసా? పరాయుడు. ఎవరండి? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడు కదా. నిజమైనటువంటి ఆత్మీయుడు ఏం చేస్తాడో తెలుసా? ఈసన గారు ఓ పాట రాశారు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. ఆగండి. ఈ పాట అర్థం ఏంటి? ఈ పాట అర్థం ఏంటి? ఈ పాట అర్థం ఏంటి? లోక మర్యాదలు, ఈ లోకములో ఉన్న మమకారాలన్నీ గతించిపోతాయి. నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారు మనుషులు. నీ దగ్గర బలం ఉన్నప్పుడే ప్రేమిస్తారు మనుషులు. నీ వలన ఉపయోగం ఉన్నప్పుడే ప్రేమిస్తారు మనుషులు. కానీ ఆత్మీయ బంధం అక్షయమైనది. ఎలాంటిది? అక్షయమైనది. అక్షయమైనది ఆత్మీయుల బంధం. ఆ బంధాన్ని పెనవేసుకుని ఉండాలి. ఏం చేయాలి? ఆ బంధాన్ని పెనవేసుకుని ఉండాలి. మరి మన జీవితంలో ఏం జరుగుతుంది? మన జీవితంలో ఏం జరుగుతుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మాట మీరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకంగా, ఎలాగా? హృదయపూర్వకంగా మికటముగాను
ప్రేమించుడి. పేతురు ఏం చెప్తున్నాడు? అందరు నా వైపు చూడండి, ఇక చదివించాలు నా వైపు చూడండి. మీరు క్షయమైన బీజం నుండి కాదు, వాక్యమును అక్షయమైన బీజము నుండి మీరు పుట్టారు. ఏ బీజం నుండి పుట్టారు? అక్షయమైన బీజం నుండి పుట్టారు. మీలో ఏముండాలో తెలుసా? నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? నిష్కపటమైన ప్రేమ మీలో ఉండవలసింది ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా మీ సహోదరులను ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? మాట్లాడండి. ఎలా ప్రేమించాలి? నువ్వు ప్రేమిస్తావా? ప్రేమిస్తే ఇతరుల గురించి షాడీలు ఎందుకు చెప్తావు? మాట్లాడాలి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించావు, రత్నాన్ని ప్రేమించావు. ప్రకాశం గారు ఇటు చూడండి, నువ్వు రత్నాన్ని ప్రేమించావు. ఎవరో ప్రకాశం గారు. రత్నాన్ని గురించి మరి నువ్వు షాడీలు చెప్తావా? ప్రేమించేవాడు అయితే మాట్లాడండి. చెప్తావా? చెప్పుకున్నావంటే ప్రేమ కాదు, అపవాదివి నువ్వు. ఎవరవే చెప్పండి? అపవాది పుత్రుడు నువ్వు, పుత్రుడివి. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మీరు గ్రహించాలి, ఒకరి మీద ఒకరు నిష్కపటమైన ప్రేమ, హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా ప్రేమించాలి. యేసయ్య మనల్ని ప్రేమించలేదా? ప్రేమించడా లేదా? దేవుడు మనల్ని ప్రేమించడా లేదా? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించి తన అద్వితీయుడైన కుమారుని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. లోకం కోసం తన కుమారుని బలిగా అర్పించాడు పరలోకపు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? నువ్వు పాపివై ఉండగానే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడవై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు? ఆయన ఎంతగా ప్రేమించాడు. నువ్వు మంచోడు అని ప్రేమించాడా? నువ్వు పరుడు అని ప్రేమించాడా? నువ్వు యథార్థవంతుడు అని ప్రేమించాడా? నీలో సత్క్రియలు ఉన్నాయని దేవుడు ప్రేమించాడా? లేదే. నువ్వు పాపిగా ఉన్నావు, అపరాధములతో నింపబడి చచ్చిన స్థితిలో ఉన్నావు. అప్పుడు నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. మరి నీలో కనపడేది ఏంటో తెలుసా? ఇతర లోపాలే. ఏంటి? ఇతర లోపాలే. అసలు నీలో ఎన్ని లోపాలు ఉన్నాయి? అసలు నువ్వు దేవుని కృపాసనం మందు సమీపించే యోగ్యత ఉందా? చెప్పండి. మందిరంలో రాగటానికి మనకు యోగ్యత ఉందా? అసలు మన జీవిత చరిత్ర ఒక్కసారి మన పుటము నీ పుస్తకం నీకు తెలియదేంలే, ఆయన తెరిచాడు అనుకో నీ హృదయాన్ని, నీ గురించి నీ చాప్ర తీర్చాడు అనుకో, అసలు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎదటోళ్ళ గురించి చెప్తావు. నేను చెప్పేది ఏంటంటే నిష్కపటమైన ప్రేమతో. దేంతో? ఒకరినొకరు నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలి, హృదయపూర్వకంగా. అక్కడ ఏమని రాశాడు? చదవమ్మా. పేతురుపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడి ఉంది? హృదయపూర్వకంగా. రెండోది ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? విన్నావా? నిద్రపోతున్నావా? కళ్ళజోడు పెట్టుకున్నావు, కళ్ళు కనపట్ల. మరి ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా. నిష్కపటమైన ప్రేమ, హృదయపూర్వకమైన ప్రేమ నీ తోటి సహోదరుల ఎడల చూపాలి. ఎప్పుడు ఏం చూస్తాం తెలుసా? మనుషుల్లో మైనస్ అవుతాం. ఏం చేస్తాం? మైనస్ అవుతాం. వాడు నీకోసం చేసిన త్యాగం, వాడు నీకోసం పడ్డ నిందలు, వాడు నీకోసం పడిన ప్రయాస, దాన్ని చూడవు. ఏం చూస్తావు తెలుసా? మనిషి లోపాన్ని చూస్తావు. ఏం చూస్తావు? మనిషి లోపాన్ని చూస్తావు. అప్పుడే నువ్వేం చేస్తావు తెలుసా? సైతాన్గా మారిపోతావు. ఎలా మారిపోతావు? సైతాన్గా మారిపోతావు. నా ప్రభు అంటాడు, నీవు క్షయమైన బీజం నుండి కాదు,
వాక్యమని సత్యమైన అక్షయ బీజం నుండి నువ్వు పుట్టావు. నీలో నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ. హృదయపూర్వకంగా నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ ప్రేమ రహితమైందనుకో, ప్రేమ లోపమైందనుకో, ప్రేమ లేనివాడగా నువ్వు మారిపోతున్నావు అంటే ఒక మాట చెప్తా, నీలో ఒక క్యాన్సర్ కణం ప్రవేశించిందని చెప్తా. ఏ కణం చెప్పండి? నీ ప్రేమ రహితమైపోతుందంటే నీలో క్యాన్సర్ కణము నీలో ప్రవేశించింది అని చెప్తా. క్యాన్సర్ కణం ఏం చేస్తుందో తెలుసా? నిదానంగా 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 మనిషిని చంపుతుంది. ఒకేసారి సంపదం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఒకసారి చచ్చిపోతారా? ఒకేసారి చచ్చిపోతారా? ఒకేసారి చచ్చిపోరు. నిదానంగా 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 నిదానంగా. కానీ చనిపోవడం మాత్రం ఖాయం. చనిపోవటం మాత్రం ఖాయం. ప్రేమరహితమైనటువంటి జీవితం నువ్వు ఉంటే కూడా నీ జీవితంలో జరిగేది ఇదే. నీవు ప్రేమ లోపిస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? త్రాసుపాముని పెంచుకుంటున్నావు. ఎవరినే చెప్పండి? త్రాసుపాము ఏం చేద్దే? మనం పాలు పోసి పెంచుతాం. భయపడాలి. నువ్వు ప్రేమ నీళ్ళు లోపిస్తుందంటే భయపడాలి. త్రాసుపాముని నువ్వు పెంచుకున్నావంటే త్రాసుపాము ఏం చేస్తుందో తెలుసా? అది నీకు కనపడకుండా అదేం చేస్తుందో తెలుసా? నీలోనికి విషాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. ఏం చేద్దాయి? విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఎంత చేస్తుందో తెలుసా? నీ కంటికి కూడా కనపడదు, కానీ నీ శరీరంలో ప్రతి అవయవంలోనికి వెళ్ళి నీ ప్రాణాన్ని తీసేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? నీవు ఎప్పుడైతే ఎదటి వారి మీద ప్రేమ లోపిస్తుందో అప్పుడు నీలోనికి ఏం ఇంజెక్ట్ చేయబడుతుందో తెలుసా? విషం. ఏంటండి? విషం. క్యాన్సర్ కణాలు అవి ఏం చేస్తాయో తెలుసా? క్యాన్సర్ కణాలు అయితే స్లోగా పనిచేస్తుంది, కానీ త్రాసుపాము విషము తొందరగా పనిచేద్ది. ఏం చేస్తుంది? తొందరగా పనిచేద్ది. నేను ఒక మాట చెప్తా. నువ్వు ఒకడితో స్నేహం చేసేటప్పుడు నీ నుండి ఎందుకు దూరం అయిపోతున్నాడు? ఒక ఆమెతో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎందుకు నీ నుండి దూరం అయిపోతుంది? ఎందుకు దూరం అయిపోతుంది చెప్పండి? నీలో ఏం రహితమైందో తెలుసా? ప్రేమ. ఏంటండి? ప్రేమ రహితమైంది. క్యాన్సర్ కణాలు వచ్చినాయి నీకు. ఇంజెక్ట్ చేయకూడదు, ఇంజెక్ట్ చేసింది సైతాన్ నీలో. అప్పుడు ఆ క్యాన్సర్ కణం ఏం చేస్తుంది తెలుసా? నెమ్మదిగా 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 నిన్ను చంపేస్తుంది. చంపటం మాత్రం ఖాయం. ఈ రోజున మీకు దండం పెట్టి ఓ సేవకుడిగా మేము ప్రాధేయపడి అడిగేది ఏంటో తెలుసా? మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? మొదటి ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? మొదటి ప్రేమ. నా ప్రభువు కోరుకునేది నీ నుండి వెండిమ్మని బంగారం ఇవ్వమని కాదు, బలు అర్పించమని కాదు, నీ హృదయపూర్వకంగా నీ ఆత్మ సంపూర్ణమైన ఆత్మతో సంపూర్ణమైన బలముతో ఆయన్ని ప్రేమించండి అని కోరుకుంటున్నాడు. అంతేగా? అవునా కదా? చింటూ ఇడిచుడు ఏం కోరుకుంటున్నాడు? మీకు ఇన్ని కుర్చీలు అయితే కింద కూర్చుంటున్నారు. కింద ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు తెలియట్లా. లేండి, అరే నానికి లే, బోస్లే, చింటూలే, కుర్చీలోనేగా ఎంతనాళ్ళు కూర్చుంటామేంటి? కుర్చీలు లేవా? కుర్చీల్లో కూర్చుంటు. ఎందుకు కూర్చుంటారు చెప్పనా? రా, నువ్వు అతి వినయంగా ప్రదర్శించమాకు. ఇక్కడ అందరూ ఒకటే. దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ లేదు అంటే, ప్రేమ రహితమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే
క్యాన్సర్ కణాలు నీకు సోకినాయి అని నువ్వు గుర్తించు. ఆ క్యాన్సర్ కణం ఏం చేస్తుందో తెలుసా? రోజు రోజుకి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? చంపేసేదిగా ఉంటుంది. ఆ క్యాన్సర్ కణాలు ఏం చేస్తాయో తెలుసా? చివరికి వచ్చేసరికి వారిని బాధించేవిగా ఉంటాయి. ఏం చేస్తాయి? బాధించేవిగా ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్లు నేను చాలామందిని చూసా. వాళ్ళ జీవితాల్లో ఆఖరి దశలో ఎంత ఏడుస్తారో తెలుసా? మరణం కొరకు వాళ్ళు ఏడుతారు. దీనికోసం నేను తొందరగా చచ్చిపోవాలయ్యా, ప్రార్థన చేయి. తొందరగా చచ్చిపోయేవాళ్ళయ్యా, అయ్యా సుఖంగా చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయి. నిజంగా వాళ్ళు ఆ మాట ఏంటంటే హృదయం బద్దలైపోద్దండి. వాళ్ళని చూసుకుని మనల్ని చూసుకుంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమను ఎప్పుడైనా గుర్తిస్తారా? ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ప్రేమ గుర్తొస్తుందా? నువ్వు ఒక రోగి దగ్గరికి వెళ్తున్నావు, ఆ రోగి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ నువ్వు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఏ పరిస్థితుల్లో ఉన్నావు? క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. అది ఎవరిచ్చారు? దేవుడు కదా. ఆ ప్రేమ గుర్తొస్తుందా? నేను ఇలా ఉన్నానంటే దేవుని ప్రేమే కదా. ఈ కాపుదల ఉందంటే దేవుని ప్రేమే కదా. ఇలా ఉన్నాను అంటే నా దేవుని కృపే కదా. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత గుర్తొస్తుందా అసలు? ప్రియులరా, నేను చెప్పే మాట ఏంటంటే, నా ప్రభువు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆమేననరా? ఓరే, ఎందుకరలా మీ హృదయాల్లో, మీ గొంతుల్లో అపవాది ఎలక్కాయలు పెట్టిందో నాకు అర్థం కావట్లా. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిలో ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమ. ఏంటండి? నీ మొదటి ప్రేమ నువ్వు వదిలేసావు. నీకు నువ్వుగానే వదిలేసావు. ఎవరో నీ దగ్గర నుంచి దోసుకోలా, ఎవరో నీ దగ్గర నుంచి తీసివేయలా, నీ చేతులతో నువ్వే వదిలేసావు. నేను ప్రార్థనకి వెళ్ళిపోతే ఏమవుద్దు, ఒక వారం వెళ్ళిపోతే ఏమవుద్దు, నువ్వే వదిలేస్తున్నావు. ఏమవుదో. కానీ దేవుని ప్రేమ నీలో నుండి వెడలిపోతుంది. ఏమైపోతుంది? వెడలిపోతుంది. సైతాన్ ఇంజక్షన్ చేస్తుందా నీకు? ఏంటి? ఏమి ఇంజక్షను? నీ శరీరం చాలా బలహీనంగా ఉందమ్మా, నువ్వు కూర్చోలేవు, ఇంజక్షన్ చేస్తుందా? ఆ ఇంజక్షన్ ఏమవుతుందో తెలుసా? ఇంజక్షన్ ఏం చేస్తుంది? శరీరం అంతా వ్యాపిస్తుంది. నీ కణాలు, ఇక నీ మైండ్ ఏమని చెప్తుంది తెలుసా? వెళ్ళి నాకు కూర్చోలేవు పూజ, వాక్యాన్ని వినలేవు పూజ, నిద్రపోతాం. అసలు దేవుడు నీ ముందు మాట్లాడుతూ ఉంటే, దేవుడు నీ మధ్యన సంచారం చేస్తూ ఉంటే అసలు ఆ బలహీనత ఏమవుద్ది? దేవుడు కనికరించాడు అనుకో, నీ స్థితి ఆయనకు తెలియదా? ఆయన మన మధ్యనే సంచారం చేస్తున్నాడుగా. నీ పరిస్థితిని ఆయన మార్చలేడా? నీకు నూతన శక్తిని ఇవ్వలేడా? నూతన బలాన్ని ఇవ్వలేడా? నీ కార్యాలు నూతన పరచలేడా? కానీ నీకు నువ్వుగానే వదిలేసుకుంటున్నావు. దేవుని మీద ఉన్న ప్రేమను నీకు నీవుగానే వదిలేసుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేదు. ఆ యొక్క ఎఫెసీ సంఘపు దూతలో ప్రశంసించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ ప్రశంసించాడు, కానీ తనలో తప్పు ఒకటి మోపాడు. ఆ తప్పేంటో తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేవు. నీవే వదిలేసావు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు కూడా నీ మొదటి ప్రేమను నువ్వే వదిలేసావు. ఇప్పుడైనా ఈ క్షణంలోనైనా సరి చేసుకుంటావా? ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవుని ప్రేమను వదిలివేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 5వ వచనం చదవండి, మనం వాక్యాన్ని ముగించుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఆమేన్. ఆ మొదటి క్రియలు చేయము. ఈ కడవరి దినాల్లో ప్రభు చెప్తున్న మాట,
నేడు రేపు ఆయన రాబోతున్నాడు. నీ దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా? మొదటి ప్రేమ ఉందేమో అని వస్తాడు. లేకపోతే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ దీపస్తంభం అది ఉన్న స్థానం నుంచి దాన్ని తీసివేస్తాడట. ఆ మాట ఎంతో భయంకరమైన మాట. ప్రేమ చూపించే దేవుడు, వాత్సల్యతను కుమ్మరించే దేవుడు, కరుణను కుమ్మరించే దేవుడు. కరుణ లేకుండా, ప్రేమ లేకుండా, వాత్సల్యత లేకుండా ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ మాట. సరి చేసుకుంటావా? ఈరోజైనా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటావా? ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఆ ప్రేమను కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, ఆయన నిన్ను నిత్యత్వానికి వారసుడిగా, వారసురాలుగా చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆ ప్రేమ కావాలని నీలో నాలో ఆయన ఎదిగేది ఏంటో తెలుసా? మొదటి ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? మొదటి ప్రేమ మనలో ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? అవ్వ ఆదాము పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాన్ని భుజించేటట్లుగా అవి నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అవ్వ ఆదాముకు లేని ధన్యత నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ రోజున ఇప్పుడైనా సరి చేసుకుందాం. ఎక్కడ పడిపోయామో, ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయామో, ఏ విషయాల్లో దేవుని నిర్లక్ష్యపరిచామో, ఏ సుఖం కోసం, ఏ సంతోషం కొరకు, దేన్ని సంపాదించాలని దేవునికి దూరం అయిపోయామో, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మారు మనసు పొందుదాం. మోకరిస్తారా? దేవునితో ఉన్న మొదటి ప్రేమను